హాయ్ ఫ్రెండ్స్, బోగన్ విలియా, ఫహద్ ఫసీల్ గారు, కుంచకో బోబన్, జ్యోతిర్మయి వీళ్ళు మెయిన్ లీడ్ చేసినటువంటి ఈ మలయాళం సినిమా థియేటర్స్లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయితే అయింది. ఇప్పుడు ఈ మూవీ మనకు సోనీ లివ్ ఓటీటీలో అయితే స్ట్రీమ్ అవుతోంది. ఇక్కడి నుంచి మనకు అన్ని లాంగ్వేజెస్లో అవైలబిలిటీలో ఉంది. మలయాళము, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అన్ని లాంగ్వేజెస్లో ఇక్కడి నుంచి మూవీని చూడొచ్చు. ఈ మూవీ అయితే ఇక్కడి నుంచే చూశాను. మూవీ చూసిన తర్వాత మూవీ ఎలా ఉంది అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మూవీ ఈ విధంగా ఉంటుంది అనేసి. మూవీ ఏ జానర్ అనేది కూడా తెలియదు. అలాగే మూవీ ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు. జస్ట్ ఏదో సోనీ లీవ్లో మూవీ వచ్చింది, ఫహద్ ఫసీల్ గారు ఉన్నారు, ఒకసారి చూద్దాము అని చెప్పి ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. మూవీ చూద్దామని స్టార్ట్ చేసిన తర్వాత చాలా సేపటి వరకు అసలు స్టోరీ అనేది లేదు, ఏదో ఫ్యామిలీ స్టోరీ అనేసి అన్న విధంగా అయితే ఉంటుంది. వన్స్ మనకు మూవీ అనేది మెయిన్ ప్లాట్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మూవీ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. క్లైమాక్స్ 40 minutes ముందు అయితే, బిఫోర్ క్లైమాక్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకో విధంగా ఉంటుంది. ఆ విధంగా అయితే వెళ్ళింది అనమాట మూవీ. అంటే ఈ మూవీ చూడకముందు ఈ మూవీ ఏ జానర్కి సంబంధించింది అనేసి అసలు తెలియకుండా, అసలు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూశాను అయితే మూవీని. అందుకనే నాకైతే చాలా థ్రిల్ అనిపించింది మూవీ చూసిన తర్వాత. సో ఈ మూవీ వచ్చేసి జానర్ ఏంటి అంటే ఇది వచ్చేసి సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ అనమాట. సో మూవీ స్టోరీ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ మూవీ స్టార్ట్ అయ్యేటప్పుడు స్టార్టింగ్లోనే ఒక యాక్సిడెంట్తో స్టార్ట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ జరిగేది వచ్చేసి ఒక డాక్టరు, అతని వైఫ్, వీళ్ళిద్దరు వచ్చేసి కుంచకో బోబన్, జ్యోతిర్మయి వీళ్ళిద్దరు హస్బెండ్ వైఫ్. ఇతను వచ్చేసి డాక్టర్. వీళ్ళు ఒక వెహికల్లో వెళ్ళేటప్పుడు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్లో ఈ డాక్టర్ వాళ్ళ వైఫ్ కి ఒక ప్రాబ్లం అనేది వస్తుంది. అదేంటి అంటే ఈమె గతాన్ని మర్చిపోతూ ఉంటుంది. అంటే నిన్న జరిగింది ఈ రోజు గుర్తుండదు. దీంతో పాటు ఇంకొక సమస్య కూడా ఉంటుంది. అదేంటి అంటే హాలోజినేషన్, అంటే లేనిది ఉన్నట్టుగా ఊహించుకుంటూ ఉంటుంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్తో ఏమో బాధపడుతూ ఉంటుంది అనమాట. ఇలా ఈమె ఈ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉండేటప్పుడు వాళ్ళ ఏరియాలోనే ఒక అమ్మాయి అనేది మిస్ అవుతుంది అనమాట. ఆ మిస్ అయిన అమ్మాయి చివరిసారిగా ఈ యొక్క పేషెంట్తోనే మాట్లాడుంటుంది. ఆమెని తీసుకెళ్ళిందని చెప్పేసి ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది. సో ఈ కేసుని సాల్వ్ చేయడానికే అక్కడికి వస్తాడు పోలీస్ ఆఫీసరు. అతనే మన ఫహద్ ఫసీల్ అనమాట. ఈయన వచ్చి ఆ కేసుని టేకప్ చేస్తాడు. టేకప్ చేసిన తర్వాత అసలు ఇంతకీ ఆ అమ్మాయిని ఎవరు తీసుకెళ్లారు, ఆ అమ్మాయి తర్వాత వరుసపెట్టి ఇంకొక 4 అమ్మాయిలు కూడా మిస్ అవుతారనమాట. ఆ అమ్మాయిలందరినీ ఎవరు తీసుకెళ్తున్నారు, ఎందుకు తీసుకెళ్తున్నారు, తీసుకెళ్లిన వాళ్ళని ఏం చేశారు అనేది మనం మూవీలో చూడాల్సి ఉంటుంది అనమాట. సో ఇదనమాట స్టోరీ. సో ఈ స్టోరీని డైరెక్టర్ మనకు చూపించిన విధానం కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ మూవీ స్టార్ట్ అయిన ఒక 20-25 నిమిషాల వరకు మనకు మూవీ అసలు ఏ జానర్ అనేసి అర్థం కాదు. ఏదో ఆమెకి యాక్సిడెంట్ అవుతుంది, వాళ్ళ హస్బెండ్ ఆమెని చాలా భద్రంగా చూసుకుంటూ ఉంటాడు, జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఒక ఫ్యామిలీ స్టోరీ లాగా వెళ్తూ ఉంటుంది అనమాట. వన్స్ మనకు ఆ అమ్మాయి అనేది మిస్ అయిన తర్వాత ఫహద్ ఫసీల్ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. అక్కడి నుంచి మనకు ఒక మిస్టరీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడి నుంచి ఈ యొక్క పేషెంట్, ఈమె హీరోయిన్కి సంబంధించినటువంటి ఒక్కొక్క ప్రాబ్లం అనేది బయట పెడుతూ వస్తూ ఉంటారనమాట. అక్కడి నుంచి మనకు మూవీ అనేది అసలైనటువంటి టర్న్ తీసుకుంటుంది. సో మనకు ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం స్లోగా అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సెకండ్ హాఫ్లో మనకు అసలైన ట్విస్ట్లు ఉంటాయన్నమాట. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ఇంకొక లెవెల్లో ఉంటుంది. వీళ్ళ హస్బెండ్ వచ్చేసి మనకు చాలా మంచివాడు, వాళ్ళ వైఫ్ని చాలా బాగా చూసుకునేవాడు అన్న విధంగా ఉంటాడనమాట. కానీ మనకు సెకండ్ హాఫ్లో వచ్చేసరికి సెకండ్ హాఫ్లో అసలైనటువంటి ట్విస్ట్ ఉంటుందన్నమాట. ఆ ట్విస్ట్ ఏంటి అనేది మూవీలో మీరు చూస్తే మాత్రం ఖచ్చితంగా థ్రిల్ అవుతారు. సో కానీ డైరెక్టర్ మనకు ఒక మంచి సబ్జెక్ట్ని తీసుకున్నాడు. దాన్ని చూపించిన విధానం కూడా ఎక్సలెంట్గా చూపించాడు. మనకు మూవీ స్టార్టింగ్లో కొంచెం స్లో ఉంటుంది, ఒక 20 నిమిషాల వరకు. దాని తర్వాత మంచి ఒక థ్రిల్ అయితే ఇస్తుంది. సెకండ్ హాఫ్ అంతా కూడా చాలా రేసీగా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. క్లైమాక్స్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో డైరెక్టర్ మాత్రం మంచి స్టోరీని చాలా బాగా చూపించాడని చెప్పొచ్చు. అలాగే ఇందులో క్యారెక్టర్స్ పరంగా చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ మాట్లాడాల్సింది జ్యోతిర్మయి గారి క్యారెక్టర్ గురించి మాట్లాడాలి. ఆమె మాత్రం మూవీలో ఎక్సలెంట్గా చేశారు. ఆమె క్యారెక్టర్ మాత్రం చాలా రోజులు గుర్తుండిపోతుంది. ఆ విధంగా అయితే చేశారనమాట. నెక్స్ట్ కుంచకో బోబన్, ఈయన క్యారెక్టర్ మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా ఒకలాగా ఉంటుంది, మనకు ఆ ట్విస్ట్ వచ్చిన తర్వాత ఇంకొకలాగా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్లో యాక్ట్ చేశాడని చెప్పొచ్చు. ఈయన క్యారెక్టర్ మాత్రం సూపర్గా ఉంటుంది. అలాగే ఫహద్ ఫసీల్ గారి క్యారెక్టర్ గురించి చూసుకున్నట్లయితే జస్ట్ అయింది ఒక గెస్ట్ అపీరియన్స్ అని చెప్పొచ్చు. ఏదో వచ్చి ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్తున్నాడు అన్న విధంగా ఉంటుంది తప్ప పెద్ద ఇంపాక్ట్ ఏమైతే ఉండదన్నమాట ఫహద్ ఫసీల్ గారి క్యారెక్టర్. అలాగే మిగిలిన వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్స్ వరకు బాగా చేశారని చెప్పొచ్చు. అలాగే మ్యూజిక్ కనుక చూసుకున్నట్లయితే మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా హెల్ప్ అయిందని చెప్పొచ్చు. అలాగే మూవీకి ఫోటోగ్రఫీ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే మూవీ స్టార్ట్ అయిన ఒక 20 నిమిషాల వరకు మాత్రం మనకు కొంచెం స్లోగా అయితే ఉంటుంది. అక్కడ మీరు కొంచెం ఓపికగా చూడాల్సి ఉంటుంది. దాని తర్వాత మాత్రం మూవీ చాలా బాగుంటుంది. క్లైమాక్స్ ఇంకా బాగుంటుంది. సో ఎవరైతే మంచి క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తూ ఉంటారో వాళ్ళకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. ఎవరైతే రొటీను మాస్ మసాలా సినిమాలు చూస్తారో వాళ్ళకైతే ఈ మూవీ నచ్చకపోవచ్చు. నాకైతే మూవీ చాలా చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చింది.
ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో 1-2 డైలాగులు ఉంటాయి, అంతే తప్ప మిగిలిందంతా ఓకే. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.